హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో నేను హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ రోజు వచ్చేసరికి మనం దాని యొక్క డెరివేషన్ అంటే దీని యొక్క సమ్ అనేది మనం ఎలా చేస్తాను అనేది నేను చెప్తాను. అంటే మనం ఆ సర్క్యూట్లో కూడా అంతే కదా, ఓన్లీ మనం ఏం చేసాము 230 volts 50 Hz ఏసీ సప్లై సేమ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఇన్పుట్ అప్లై చేశారు. ఇన్పుట్ నుంచి ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసుకున్నాం, ట్రాన్స్ఫార్మర్కి డయోడ్ కనెక్ట్ చేసుకున్నాం. దీని వర్కింగ్ ఎలా అయిందో నేను చెప్పాను కదా. ఇప్పుడు ఏంటి అంటే దీని యొక్క మనం సమ్ దీన్ని ఎలా చేయొచ్చు అని చెప్పి నేను చెప్తాను. దీంట్లో చూసుకుంటే మనకి 2 వైండింగ్స్ ఉంటాయని చెప్పాను కదా, N1 N2 అనమాట. ఈ N1కి 10 తీసుకుంటాం, N2కి 1 అనే వాల్యూ తీసుకుంటాం. కామన్ వాల్యూ అనమాట, చేంజ్ అనేది జరగదు. N1 వాల్యూ ఎంత ఉండాలి, 10 ఉండాలి. N2 వాల్యూ 1 ఉండాలి. N1 అంటే ప్రైమరీ వైండింగ్ వాల్యూ, N2 అంటే సెకండరీ వైండింగ్ వాల్యూ అనమాట. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే సెకండరీ పీక్ వైండింగ్ అంటే సెకండరీ వైండింగ్ వాల్యూ నేను కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాను, నా దగ్గర ఆల్రెడీ 3 వాల్యూస్ ఉన్నాయి. ఏంటి అంటే ఇన్పుట్ వాల్యూ ఉంది, అంటే ఇన్పుట్ వాల్యూ ప్రైమరీ వైండింగ్ వాల్యూ ఉంది. అవునా, చూడండి ఇక్కడ ప్రైమరీ వైండింగ్ వాల్యూ ఉంది, అలాగే N1 వాల్యూ ఉంది, N2 వాల్యూ ఉంది. సో ఈ మూడింటిని యూజ్ చేసి నేను ఏం చేయాలి అంటే సెకండరీ పీక్ వోల్టేజ్ కనుక్కోవాలి. అంటే ఈ సెకండరీ పీక్ వోల్టేజ్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటున్నాను అనేది మీకు చెప్తాను. చూడండి, సెకండరీ పీక్ వోల్టేజ్ ఫార్ములాని మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ అంటే సెకండరీ పీక్ వోల్టేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటున్నారు, N2/N1 ఇంటూ ప్రైమరీ వోల్టేజ్. ఓకేనా, N2/N1 ఇంటూ ప్రైమరీ వోల్టేజ్. నేను ఎంత ఇచ్చాను ఇక్కడ, N1 10 ఇచ్చానని చెప్పాను, N2 1 ఇచ్చానని చెప్పాను. సో ఇక్కడ ఫార్ములా ఏంటి, N2/N1 అన్నారు. N2 ఎంత, 1/10 ఇంటూ ప్రైమరీ వోల్టేజ్ అన్నాను. 230 volts కదా, 50 Hz అనేది ఫ్రీక్వెన్సీ ఎప్పుడు తీసుకోకూడదు, ఓన్లీ 230 volts. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత వస్తుంది, 23 × 1 23 volts అనేది వస్తుంది. ఓకేనా, అంటే నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్పుట్ ఇచ్చారు కదా, పాజిటివ్ టు నెగిటివ్. ఇక్కడ నాకు సెకండరీ పీక్ వోల్టేజ్ అనేది ఇన్పుట్లో నాకు తెలియదు ఎంత వచ్చిందో. అది తెలుసుకోవడానికి నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఈ సెకండరీ పీక్ వోల్టేజ్ని ఈ ఫార్ములాని యూజ్ చేసి చేశాను అనమాట. VS = 23 volts అనేది చేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ద పీక్ వోల్టేజ్ VSP ఆఫ్ ది సెకండరీ వోల్టేజ్ క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు ఏం చేయాలి అంటే VSP అంటే సెకండరీ పీక్ వోల్టేజ్ని నేను కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కుంటాను అంటే పీక్ వోల్టేజ్ని కనుక్కోవాలి. పీక్ వోల్టేజ్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇది పీక్ వోల్టేజ్ అనమాట. అంటే అవుట్పుట్ వచ్చింది కదా, ఓన్లీ మనకి పాజిటివ్ టెర్మినల్సే కదా అవుట్పుట్ వచ్చాయి. D2 అనేది ఏమైపోతుంది అంటే నెగిటివ్ అనేది నాకు నెగిటివ్ సైకిల్ జనరేట్ అవ్వలేదు. దేనివల్ల అంటే హాఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోవడం వల్ల, ఆఫ్ అయిపోవడం వల్ల నాకు జరగలేదు. ఓన్లీ D1 అంటే పైన మాత్రమే పాజిటివ్స్ మాత్రమే ప్రొడ్యూస్ అయ్యాయి. సో పాజిటివ్ని మాత్రమే డ్రా చేసుకున్నాను. ఇది పీక్ వోల్టేజ్. ఈ పీక్ వోల్టేజ్ నేను కనుక్కోవడానికి ఏం చేస్తున్నాను అంటే VS × √2 ఫార్ములాని యూజ్ చేస్తున్నాను. VS అంటే నాకు ఎంత వచ్చింది ఇక్కడ, 23 × √2 అనమాట. ఈ √2 చేస్తే నాకు ఎంత రావాలి, 32.52 రావాలి. దీన్ని ఇప్పుడు మనం క్యాషువల్ ఒకసారి చేస్తే మీకు ఈజీగా వాల్యూ అనేది వస్తుంది. మీరు చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది. 23 × √2 చూసారా, ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేశాను, మీకు కనిపిస్తుందో లేదో. ఇదిగోండి, 23 × √2 చేస్తే 32.52 వచ్చింది. సో సరిపోయిందా మనకి 32.52 అనేది. ఓకేనా, నెక్స్ట్ సేమ్ పీక్ టు పీక్ వాల్యూ కూడా కనుక్కోవాలి సెకండరీ వోల్టేజ్లో. అది కనుక్కోవడానికి ఏం చేయాలి, 2 × VSP చేయాలి. ఇదేనా మనకి VSP. ఆ VSP ఎంత నాకు వచ్చింది, 2 × VSP ఎంత వచ్చింది, 32.52 అనమాట. సో దీన్ని కూడా చేద్దామా ఒకసారి. 2 × 32.52 ఎంత వచ్చింది, 65 చూడండి 65.04 అనేది వచ్చింది. చూసారా, 65.04. అంటే ఇక్కడ అన్నిటిలో కూడా మనం ఏంటి అంటే ఫార్ములాని యూజ్ చేసుకొని చేసుకోవాలన్నమాట. సో పీక్ వాల్యూ కూడా నాకు సెకండరీ వోల్టేజ్ 2 × VSP చేస్తే ఎంత వచ్చింది, 65.04. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మనం పీక్ వోల్టేజ్ అని చెప్పానో ఆ పీక్ వోల్టేజ్ కనుక్కోవాలి. ఎలాగా అంటే పీక్ వోల్టేజ్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ మీకు VSP వాల్యూ వచ్చిందో సెకండరీ పీక్ వోల్టేజ్, ఆ అంటే ఇన్పుట్ అనేది సెకండరీ పీక్ వోల్టేజ్ -0.7 అనేది ఏంటి అంటే లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ అనమాట. RL వాల్యూ ఎప్పుడు కూడా 0.7 తీసుకుంటాం. అది కామన్ వాల్యూ అనమాట. అది చేంజ్ అనేది ఎప్పుడూ జరగదు. అంటే నాకు అవుట్పుట్ పీక్
వాల్యూ కావాలి, ఇదే కదా మనకు అవుట్పుట్. ఈ అవుట్పుట్ పీక్ వాల్యూ కావాలి కాబట్టి ఏదైతే మీరు ఇన్పుట్ ఇచ్చారో ఇన్పుట్ సెకండరీ పీక్ వాల్యూ, ఆ ఇన్పుట్ సెకండరీ పీక్ వాల్యూ మైనస్ 0.7 RL వాల్యూ చేయాలన్నమాట. సో అలా చేసినట్టయితే మనకి ఏమొచ్చింది చూడండి, VP ఈజ్ ఈక్వల్స్ టు 32 VSP అంతే కదా వచ్చింది, 32.52 మైనస్ 0.7. దీనికి మనం చేద్దాం చూడండి, ఇక్కడ 32.52 మైనస్ 0.7. ఇదిగోండి ఒకసారి చూడండి, 32.52 మైనస్ 0.7 చేస్తే నాకు ఎంత వచ్చింది, 31.82. సరిపోయింది, 31.82 అంటే దగ్గరలోకి వచ్చినట్టే కదా. సో దాన్ని బట్టి మనం చేసాం. ఇప్పుడు ఏం కావాలి అని అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఏం చెప్పాను ఆల్రెడీ మీకు చెప్పింది ఏంటి అంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి డైరెక్ట్ కరెంట్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి రెక్టిఫైర్లో అని చెప్పాను కదా. సో ఆ డైరెక్ట్ కరెంట్ అనేది నేను తెలుసుకోవడానికి నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ యావరేజ్ వాల్యూ అనేది యూజ్ చేస్తాను అనమాట. యావరేజ్ వాల్యూనే మనం ఎలా రాసుకుంటాము అంటే VDCగా రాసుకుంటాము. ఓకేనా, యావరేజ్ వాల్యూ అనేది VDC అనమాట. సో ఈ IDC అనేది ఫార్ములా ఎలా కనుక్కుంటాము అంటే, అవుట్పుట్ పీక్ వోల్టేజ్ బై పై అనేది కనుక్కుంటాం. అవుట్పుట్ పీక్ వోల్టేజ్ అంటే ఏంటి అంటే VP బై పై. VP బై పై ఈక్వల్స్ నాకు ఎంత వస్తుంది, ఇక్కడ VP బై పై అంటే VP అంటే 31.83 బై 3.14 అనమాట. దీనికి మనం క్యాషియోలో చేసినట్టయితే 31.84 బై 3.14. చూడండి ఒకసారి 10.14 అంటే మినిమం మనకి దగ్గర వాల్యూ వచ్చినట్టే కదా. సో దగ్గర వాల్యూ అనేది వస్తుంది, 10.13 వోల్ట్స్ అనేది వాల్యూ అనేది మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏమో RMS వాల్యూ కనుక్కోవాలి. RMS వాల్యూ అంటే ఆల్రెడీ ఇందాక VDC కనుక్కున్నారు కదా డైరెక్ట్ కరెంటు, RMS వాల్యూ VAC అని కూడా అనొచ్చు. ఒకవేళ మనకి అటు ఇటు అయినా సరే ఒకవేళ కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది కదా, RMS వాల్యూని VAC అని కూడా మనం కాల్ చేస్తామన్నమాట. దానికి ఫార్ములా ఏంటి అంటే అవుట్పుట్ పీక్ వోల్టేజ్ బై 2. అవుట్పుట్ పీక్ వోల్టేజ్ నాకు ఎంత వచ్చింది ఇందాక మీరు చూసినట్టయితే VP బై 2. దాన్నే మనం ఎలా రాసుకుంటాం, అవుట్పుట్ పీక్ వోల్టేజ్ అంటే VP బై 2 అని రాసుకుంటాం అనమాట. సో ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 31.83 బై 2 అనమాట. 31.83 వచ్చింది. బై 2 చేస్తే నాకు ఎంత రావాలి, చేసి చూపిస్తాను మీకు చూడండి. 31.83 బై 2 ఇదిగోండి 1 కనిపించట్లేదు కదా, ఇదిగోండి 15.91 వచ్చిందా, 15.95 వోల్ట్స్ అనేది మ్యాక్సిమం వచ్చింది మీకు, 15.95 వోల్ట్స్. చూసారా. సో ఇలా మనం RMS వాల్యూ అనేది అలాగే యావరేజ్ వాల్యూ అనేది కనుక్కుంటాం. అలానే ఇంకా ఏం కనుక్కున్నాం, యావరేజ్ వాల్యూ కనుక్కున్నాం, RMS వాల్యూ కనుక్కున్నాం, సెకండరీ పీక్ వోల్టేజ్ కనుక్కున్నాం, పీక్ వోల్టేజ్ అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే రిపిల్ ఫ్యాక్టరు అలాగే నెక్స్ట్ ఎఫిషియన్సీ అనేది కనుక్కుందాం. ఈ రిపిల్ ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ అనేది కనుక్కుంటే మీకు డైరెక్ట్ కరెంట్ని మనం ఎంత యూజ్ చేసాము, ఎంతవరకు మనకి యూజ్ అయింది అనేది కూడా తెలుస్తుంది. సో అది కూడా కంటిన్యూ చేసేద్దాం ఈ టాపిక్లోనే.